ఒక అందమైన నగరంలో ఒక క్యూట్ అబ్బాయి ఉన్నాడు. అతని పేరు అరుణ్. ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ కూడా ఉంది. అదే డోరా పిల్లి. ఎప్పుడు అరుణ్ పిల్లితో ఆడుకుంటూ అస్సలు చదువుకోకుండా హోంవర్క్ కూడా చేయకుండా బద్ధకంగా ఉంటాడు. ఒకరోజు అరుణ్ హాల్లో ఆడుకుంటూ ఉంటే అమ్మ ఇలా అంటుంది, అరుణ్, బంగారం, కొంచెం చదువుకో నాన్నా. ఆడుకోవడం మంచిదే, కానీ సమయానికి విలువుంది అని కొద్దిగా అరుణ్కి చెప్తారు వాళ్ళ అమ్మ నాన్న. కాని అరుణ్ ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు. అరుణ్ తన తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఏంటి గడియారం విచిత్రంగా ఉంది అని అడుగుతాడు. తాతయ్య మిస్టరీగా నవ్వుతూ ఇలా అంటాడు, ఈ గడియారం చాలా ప్రత్యేకంరా అరుణ్. అది నీకు చెప్పిన అర్థం కాదు నాన్నా, పోయి ఆడుకో అని నవ్వుతూ అంటాడు. తాతయ్య చెప్పినప్పట్నుంచి ఆ గడియారం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు అరుణ్. దానికోసం ఒకరోజు తాతలేని సమయంలో ఆ గదిలోకి అరుణ్ పిల్లి వెళ్లారు. అరుణ్ డోర్ తీసి చూడగానే గడియారం మెరవడం మొదలవుతుంది. అరుణ్ షాక్తో, డోరా, ఇదేంటి ఈ గడియారం వెలుగుతోంది? పిల్లి భయంగా మ్యావ్ అని శబ్దం చేస్తుంది భయపడి. ఆ మాయ గడియారం ఎంత మంచిదంటే అది అరుణ్తో మాట్లాడుతుంది. హలో అరుణ్ అని అరుణ్ని పలకరిస్తుంది. అయ్యో, నువ్వు మాట్లాడుతున్నావా అని షాక్ అవుతాడు. అరుణ్, ఏం భయపడుకో, నేను నీకు ఒక మంచి మిత్రుణ్ణనుకో. మెల్లగా తాకి చూడు అరుణ్, అప్పుడు మాయ మొదలవుతుంది. అని ఒక్కసారిగా అరుణ్ని ఫ్యూచర్లో తీసుకుపోతుంది. ఆ లోకం ఎలా ఉందంటే ఏదో మాయగా కొత్త లోకంలోకి వచ్చామా అన్నట్లుంది. వావ్, అన్నీ వెలుగుతున్నాయి, ఇది చాలా మ్యాజికల్ గా ఉంది అని షాక్ అవుతాడు. దానికి మాయ గడియారం, ఇది నా మాయ ప్రపంచం. మీరెంజాయ్ చేస్తున్నారా? ఒక్కసారి నీ గతంలోకి వెళ్ళివద్దామా అరుణ్? వెంటనే గతంలో వాళ్ళు వెళ్తారు. వెళ్ళాక చూస్తే మొత్తం మారిపోతుంది. పూయయ్యి అని వచ్చిరాని మాటలతో చిన్న పిల్లోడ్లాగా మారిపోతాడు అరుణ్. అది చూసిన పిల్లి షాక్తో మ్యావ్ మ్యావ్ అని అంటుంది. అయ్యో, ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయాం. అరుణ్, మన ఇప్పుడు నీ ఫ్యూచర్లోకి వెళ్దాం అని ఒక్కసారిగా అరుణ్ని ఫ్యూచర్లో తీసుకుపోతుంది. ఆ లోకం ఎలా ఉందంటే ఏదో మాయగా కొత్త లోకంలోకి వచ్చామా అన్నట్లుంది. అరుణ్ ఆశ్చర్యంతో, ఇది భవిష్యత్తా? ఇది చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది. మాయ గడియారం లోతైన స్వరంతో, సమయాన్ని వృధా చేస్తే మాయమవుతుంది, ఆ తర్వాత అంత శూన్యమే. అంటే సమయం చాలా విలువైనదా? అవును, చాలా. నిజమైన మాయ నీ జీవితంలోనే ఉంది అరుణ్, అది నువ్వు మాత్రమే చూడగలవు అని చెబుతుంది. మాయ గడియారం అరుణ్ని మరియు పిల్లిని వాళ్ళింట్లో వదిలేస్తుంది. అప్పట్నుంచి అరుణ్ శ్రద్ధగా చదువుతూ హోంవర్క్ రాసుకుంటూ ఉంటాడు. అది గమనించిన వాళ్ల అమ్మా నాన్న ఎంతో సంతోషపడతారు. అరుణ్ సంతోషంగా మాయ గడియారంకి థ్యాంక్స్ చెబుతాడు. నీతి: సమయానికి విలువ ఇస్తే ఎవరి జీవితమైనా మ్యాజికల్ అవుతుంది. Please subscribe and like. Bye. Bye.